ఎంత సేవ చేస్తున్నా తెలుసా? వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. పెళ్ళైతే ఇద్దరం కలిసి చేస్తామన్నోడు కూడా కొంతమంది ఇక్కడ కూర్చున్నారు. ఏం చేస్తున్నారో నాకంటే వాళ్ళని అడగండి, బాగా చెప్తారు. అవన్నీ మాటలే, యాక్షన్లు కాదు. కనుక ఏ సమయానికి ఎప్పుడు ఎంత చేయగలమో అప్పుడు అంత చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత చేస్తాం. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ ఎ గ్రేట్ సిన్. ఈ మాట అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాయిదా వేయడం అనేది గొప్ప పాపం. ఆలస్యం చేయడం అనేది గొప్ప పాపం. మనకి యవనస్తులకు ఉండే జాడ్యం అది. బట్టలు రేపు ఉతుక్కుందాంలే, రేపు కరెంట్ రాదు, నీకు బాగలేకుండా అవుతుంది. మామూలుగా చెప్తున్నా సరదాగా. ఇలాగ ఒక్కరోజు పోస్ట్పోన్ చేసినవి అట్లా వారాలు నెలలు వెళ్ళిపోయాయి. నా జీవితంలో కూడా దట్స్ ఆల్సో ట్రూ ఇన్ అవర్ లైఫ్స్. మీ జీవితంలో కూడా అది వాస్తవం. ఈరోజు లెసన్ రేపు చదువుకుందాము, ఈరోజు రికార్డు రేపు రాసుకుందాము, ఈరోజు కార్యక్రమాలు రేపు చేసుకుందాము. ఎన్ని రేపులు పోయినాయో. కానీ క్రైస్తవ జీవితం ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయడం అనేది, చూస్తాములే, ఆలస్యం చేయడం అనేది కాదు. అందుకే యవనస్తులు ఎంత మెరకల మాదిరి బైబిల్లో రాయబడిన చురుకుగా నుండట గొప్ప వాక్యం. దేవుడు వయసు ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ ఆరోగ్యం ఉన్నప్పుడు జింక పిల్లల వల్లే ఉరుకులేసి దేవుడి కొరకు జీవించి సేవ చేయగలిగితే ఎంత బాగుండు. విచిత్రం ఏంటంటే ఇదంతా మనము కానిదాని కొరకు వాడుకొని కుళ్ళి కృషించిపోయి నష్టపోయి నేను బతకడం ఎందుకు, సస్తా లేకపోతే లేదు ప్రభు అనే స్టేజ్కి వచ్చి అన్నీ అనారోగ్యాల పాలైపోయిన తర్వాత బాగాలేదు బ్రదర్ ప్రార్థన. వాట్స్ యువర్ కాలింగ్? వాట్ ఈజ్